ఆరోగ్యాభిలాషులకు నమస్కారములు. నా విన్నపం నా గురించి కాదు, మాధవ్ బాగ్ గురించి. మా అబ్బాయి క్రిమినల్ లాయర్. అతను టీటాక్స్ ఇంకా రెజ్యూనేషన్ కోసం ప్రతి సంవత్సరం కొట్టకల్ నాగార్జున ఆయుర్వేద వైద్యం కోసం కేరళ 14 సంవత్సరాల నుంచి వెళుతున్నాడు. 2 వారాల చికిత్స పొందేవాడు అక్కడ. 2025 డిసెంబర్లో వెళ్ళాలనుకుంటే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయని చెప్పి నిస్పృహ చెందాడు. కానీ అతని స్నేహితుడి ద్వారా మాధవ్ బాగ్ AMTZ క్యాంపస్లో ఉందని, స్టీల్ ప్లాంట్లో ఉందని చెప్పి జాయిన్ చేశాడు. రూమ్ దొరికింది. మేం కూడా వైజాగ్లోనే ఉంటున్నాం. దగ్గరలో ఆయుర్వేద వైద్యం దొరికినందుకు ఆనందించాం. ఇంకా కేరళ వెళ్ళే ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గిపోయాయి. ఇక్కడ లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. నిపుణులైన డాక్టర్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన నర్సులతో నిర్వహిస్తున్నారు. ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అనేక సార్లు డాక్టర్లు సంప్రదిస్తుండటం, రికార్డ్స్ మెయింటైన్ చేయటం, రోగి పరిస్థితులు గమనించటం, తగిన మందులు ఇస్తుంటారు. రోగి క్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అడ్వైజ్ చేస్తుంటారు, మందులు ఇస్తుంటారు. డైట్ కూడా వాళ్ళే నిర్ణయించి ఆహారం అందిస్తారు. టిఫిన్, భోజనం కూడా ఫ్రీగా ఇస్తారు. అంతేకాదు, రోగితో కూడా ఉన్న 2 సంరక్షకులకు కూడా టిఫిను, భోజనాలు ఫ్రీగా అందిస్తుంటారు. సిటీకి దూరంగా ఉన్నందున సౌండ్ పొల్యూషన్ లేదు, ఇంకా ఎయిర్ పొల్యూషన్ కూడా లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వైద్యం చేసుకుని వెళ్ళిపోయిన వారిని ఆహ్వానించి ఒక్కొక్కసారి సభ నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక సభలో నేను కూడా వెళ్ళి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ చాలా మంచి అభిప్రాయాలు వెలిబుచ్చారు. సలహాలు కూడా కొందరు ఇచ్చారు. ఇలా ఫీడ్బ్యాక్ తీసుకుని వారి సలహాలు తీసుకుని ఇంకా అభివృద్ధికి కృషి చేస్తుంటారు. మాధవ్ బాగ్ పరివారం అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. కొందరికి ఈవెన్ స్టంట్ వేనక్కర్ లేకుండానే ట్రీట్మెంట్ చేయించుకుంటుంటున్నారు. పంచకర్మ, శిరోధార, కటిబస్తి, హృదయధార, విరోచన్, జానుబస్తి మొదలైనవి చాలా ఉన్నాయి. ECG, స్ట్రెస్ టెస్ట్, BP టెస్ట్ మొదలైన టెస్టులు, ఇంకా యోగా, ప్రాణాయామం, నడక మొదలైనవి కూడా ఈ చికిత్సలో భాగమే. ఆయుర్వేద వైద్యం మన ఆయుష్ని పెంచుతుంది. శ్రేయోభిలాషులారా, ఇక మీ ఇష్టం. సర్వే జన సుఖినో భవంతు. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు, ఇంజనీర్, శతాధిక గ్రంథకర్త.